అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 77. ఇక స్టోరీకి వెళ్తే, రాజీవ్ మాటలకు వివిధ రకాలుగా స్పందిస్తారు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఆర్వీ ఇండస్ట్రీస్ను ధర్మ గ్రూప్స్కి హ్యాండ్ ఓవర్ చేయడమే సరైనదిగా తమ అభిప్రాయాన్ని రాజీవ్కు చెప్తారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. లీగల్ హెడ్స్ అగ్రిమెంట్లోని విషయాలు అన్ని వివరంగా వివరించిన తర్వాత తమ సమ్మతిని తెలియజేశారు అక్కడి వాళ్ళు. మాహిర్ మీద కోపంతో నిప్పులు చెరుగుతాడు రాజీవ్. అపార్థాలతో అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోవద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మాహిర్. రాజ్వీర్ కనిపించడం లేదు అని హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది. అదే సమయంలో నిహాంత్ కూడా 2 రోజులుగా అక్కడికి రావడం లేదని తెలుస్తుంది. గురునాథ్ను కొట్టి స్పృహ తప్పేలా చేస్తుంది భాను. అతని దగ్గర ఉన్న వస్తువులు, అతని మాటల ద్వారా జరిగిందేమిటో ఒక అంచనాకు వస్తుంది భాను. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ధర్మ మెన్షన్లో టేబుల్ మీద రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూసింది భాను. కాల్ చేస్తున్నది ధ్రువ్. హలో ధ్రువ్, ఏమైనా తెలిసిందా అడిగింది భాను. భాను, సుహాస్ని ఇక్కడ నుండే తీసుకొని వెళ్ళారు, అది క్లియర్. కానీ ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అనేది ఎంత ప్రయత్నించినా తెలియడం లేదు. ఓకే, ముందు నువ్వు మ్యాన్షన్కి వచ్చేసాయి, ఏం చేయాలో ఇక్కడ ఆలోచిద్దాం. ఓకే, వస్తున్నాను అని కాల్ కట్ చేశాడు ధ్రువ్. కాల్ కట్ చేసిన భాను విక్రమ్ అనుపమ వైపు చూస్తూ, ఒకటి క్లియర్, సుహాస్ వీళ్ళ దగ్గరే ఉన్నాడు. వీళ్ళ టార్గెట్ కైజర్. కానీ కైజర్ను టార్గెట్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంది అని అంది అనుపమ. అలా అనగానే నిన్న జరిగిన 2 సంఘటనలు భాను కళ్ళ ముందు మెదిలాయి. 2 విషయాలున్నాయి. వాటిల్లో మొదటిది ట్రస్ట్ దగ్గర జరిగింది, రెండవది ఆకాష్. ఈ రెండిట్లోనూ కైజర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇద్దరు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్లే. కానీ ఈ ఇద్దరిలో ఎవరు ఈ పని చేసే అవకాశాలున్నాయి అని తెలుసుకుంటే సగం మిస్టరీ విడిపోతుంది అని అంది భాను. కానీ తెలుసుకోవడం ఎలా అంది అనుపమ. ఆకాష్ గురించి నాకు పెద్దగా తెలియదు బాబీ, నీకు తెలుసా? తను కృష్ణ పార్ట్నర్, కానీ పెద్దగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడు. కానీ అవకాశం వస్తే వదులుకోడు, అది అతని మనస్తత్వం అని 2 వాక్యాల్లో అతని గురించి చెప్పేసింది అనుపమ. దీన్ని బట్టి ఆలోచిస్తే నిన్న అతను బిహేవ్ చేసిన విధానం చూస్తుంటే అతనికి నీ గురించి మాహిర్ గురించి తెలియదని అర్థమవుతుంది. తెలిసి ఉంటే అంత ధైర్యంగా నీతో మిస్బిహేవ్ చేసే సాహసం చేసి ఉండేవాడు కాదు అని అన్నాడు విక్రమ్. అప్పటికే ఆకాష్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు విక్రమ్. విక్రమ్, సెక్యూరిటీ హెడ్ ఎవరి కోసం వర్క్ చేస్తున్నాడో తెలిసిందా అడిగింది భాను. రాజీవ్. వాట్? రాజీవ్ అంకుల్ ఇలా చేయించారా ఆశ్చర్యపోతూ అడిగింది భాను. అదే అర్థం కావడం లేదు. కానీ సెక్యూరిటీ హెడ్ అకౌంట్కు రెగ్యులర్గా రాజీవ్ గారి అకౌంట్ నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. పార్టీలో నీతో మిస్బిహేవ్ చేసిన వ్యక్తికి కూడా రాజీవ్ అకౌంట్ నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అని అన్నాడు విక్రమ్. లేదు విక్రమ్, ఇది రాజీవ్ అంకుల్ పని కాదు. ఎలా చెప్తున్నావు బన్నీ? నాకు తెలుసు, కారణం ఏమిటో తర్వాత చెప్తాను. మరి ఇప్పుడు ఎలా కిట్టి? సుహాస్ గురించి ఎలా తెలుసుకోవాలి అంది అనుపమ. అంతలో మ్యాన్షన్కి వచ్చాడు ధ్రువ్. ఏమైనా తెలిసిందా అని అడిగింది భాను. నాట్ మచ్ బట్ దిస్ అంటూ తను తీసుకువచ్చిన పెన్ డ్రైవ్ను ల్యాప్టాప్కు కనెక్ట్ చేశాడు ధ్రువ్. అందులో ప్లే అవుతున్న వీడియోను చూపిస్తూ చెప్తున్నాడు ధ్రువ్. వీళ్ళ గురించి తెలిసింది ఏంటంటే, వీళ్ళు లోకల్ గ్యాంగ్ కాదు. సుపార్ తీసుకొని అవతల పార్టీ ఏది చెప్తే అది చేసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళు చేసే ఏ పనిలోనూ ఎటువంటి క్లూ వదిలిపెట్టరు, అది వీళ్ళ ప్రత్యేకత. భాను, వీళ్ళు సుహాస్ను ఎయిర్పోర్ట్ బయట నుండి తీసుకొని వెళ్లారు. కానీ ఒక రేంజ్ దాటిన తర్వాత ఆ కారు ఎటు వెళ్ళిందో ఏ కెమెరాలోనూ రికార్డ్ అవ్వలేదు. ఏదైనా బ్లైండ్ స్పాట్లో వేరే ఏదైనా కారులోకి షిఫ్ట్ చేసైనా ఉండొచ్చు, లేదా నెంబర్ ప్లేట్ను చేంజ్ చేసి ఉండొచ్చు. అదే జరిగితే సుహాస్ను ట్రేస్ చేయడానికి టైం పడుతుంది అన్నాడు ధ్రువ్. కానీ ఆ ప్రయత్నంలో మనం వాళ్ళను అలర్ట్ చేస్తే అది సుహాస్కు ప్రమాదంగా మారవచ్చు అని అన్నాడు విక్రమ్. ఇందులో మరొక ప్రమాదం కూడా ఉంది అన్నాడు విక్రమ్. ఏంటది అడిగింది భాను. ఇన్ టైంలో ఇతను వాళ్ళను కాంటాక్ట్ చేయకపోయినా వాళ్లకు అనుమానం కలగవచ్చు అన్నాడు విక్రమ్. ఇప్పుడు మరేం చేద్దాం అడిగింది అనుపమ. అదేం జరగదు, మనం ఇన్ టైంలోనే చేరుకుంటాం అంది భాను. ఎలా అని అడిగింది అను. ఎదురుగా ఉన్న గురునాథ్ వైపు చూపించింది భాను. కానీ ఎలా అడిగారు అనుపమ, ధ్రువ్ ఒకేసారి. ఒక చిన్న ట్రిక్, వాడంతటా వాడే మనకు అన్ని వివరాలు చెప్తాడు, లేదంటే తీసుకెళ్ళి చూపిస్తాడు అని అంది భాను. ఎలా సాధ్యం అని అడిగింది అను. బాబీ, నువ్వు తీసుకువచ్చిన వేలివు,
అని అడిగింది భాను. అది తీసుకొని ధ్రువ్కిచ్చి ఫిల్ చేయి అని చెప్పింది భాను. గురునాథ్ దగ్గరకు వెళ్ళి అతన్ని మెడ దగ్గర 2 వేలతో నెమ్మదిగా ప్రెస్ చేసిన భాను ఒక్కసారిగా గట్టిగా నొక్కేసరికి గురునాథ్లో చలనం వచ్చింది. ధ్రువ్ అది అతనికి ఇంజెక్ట్ చేయి అని వెనక్కి వచ్చి నిలబడింది భాను. భాను చెప్పినట్టుగా చేశాడు ధ్రువ్. నీడిల్ ఒంట్లో గుచ్చగానే కళ్ళు తెరిచాడు గురునాథ్. ధ్రువ్ ఇంజెక్ట్ చేసిన చోట తడిమి చూసుకుంటూ ఏంటిది, ఏం చేసావు అంటూ అరవడం మొదలుపెట్టాడు గురునాథ్. ష్, అరవకు. ఎక్కువగా కంగారు పడ్డావంటే ఇది నీ బాడీలో మరింత ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు 12 గంటల్లో పోవలసిన నువ్వు 2-3 గంటల్లోనే పోవచ్చు అని తాపీగా అంది భాను. వాట్, ఏంటిది అంటే నువ్వు నాకు చెప్పాగా కంగారు పడద్దు అని. నువ్వు కైసర్ కోసం 48 గంటలు టైం ఇచ్చావు, కానీ నేను నీ అంత మంచిదాన్ని కాదు. అందుకే నేను నీకు కేవలం 12 గంటలు మాత్రమే సమయం ఇచ్చాను. ఈలోపు నీకు యాంటీడాట్ ఇవ్వకపోతే నువ్వు ఆ నోరు లేని ప్రాణానికి ఏం జరగాలి అని ఇదంతా చేయడానికి సిద్ధపడ్డావో నీకు అంతకంటే క్రూరమైన పరిస్థితి ఎదురవుతుంది అని ముఖంలో ఏ భావమూ లేకుండా చెప్పింది భాను. అది విన్న గురునాథ్ ముఖంలో రక్తం చుక్క లేకుండా పాలిపోయింది. మరోవైపు హాస్పిటల్లో ఉన్న రాజీవ్ ఫోన్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసిన రాజీవ్ అవతలి వైపు వారు చెప్పింది విని కోపంతో ఊగిపోతున్నాడు. ఫోన్ను విసిరికొట్టిన రాజీవ్ నిన్ను చంపేస్తాను అంటూ అరిచి కోపంగా బయటకు నడిచాడు. కోపంగా వెళ్తున్న రాజీవ్ను చూసి వంకరగా నవ్వుతున్నాడు ఒక వ్యక్తి. రాజీవ్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత విజయగర్వంతో వెనక్కి తిరిగిన ఆ వ్యక్తి ముఖంపై తగిలిన పంచుకు ఆకాశంలోని నక్షత్రాలు కాస్త కళ్ళ ముందు కనిపించి చిక్కని చీకటి కళ్ళను కమ్మేసి అంతా చీకటి చేసేసింది. స్పృహ కోల్పోయిన అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు అతన్ని కొట్టిన వాళ్ళు. తన వెనుక అంత జరుగుతున్నా ఇదేమీ తెలియని బాడీగార్డ్స్ ఖాళీ గదికి సెక్యూరిటీ ఇస్తూ బయటే నిలబడ్డారు. ధర్మ మ్యాన్షన్లో. నీకేం కావాలి అని అడిగాడు గురునాథ్. సుహాస్ను ఏం చేశారు క్లియర్గా చెప్పు అడిగింది భాను. తటపటాయించాడు గురునాథ్. చాయిస్ నీదే అని తాపీగా వెళ్ళి విక్రమ్ పక్కన నిలబడింది భాను. భానులో ఈ వేరియేషన్స్ విక్రమ్ను మరింతగా భాను వైపు అట్రాక్ట్ చేస్తున్నాయి. దాంతో రెప్ప వేయకుండా భాను వైపు చూస్తున్నాడు విక్రమ్. ఏమైంది అని అడిగింది భాను. ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు విక్రమ్. అది చూసి ఇక్కడ నేను చచ్చేలా ఉంటే వీళ్ళిద్దరు ఏంటి అంటూ తల కొట్టుకున్నాడు గురునాథ్. అనుపమ చిన్నగా శబ్దం చేయడంతో ఇద్దరూ నార్మల్ అయ్యారు. ధ్రువ్ ఇతను సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేడని అర్థమవుతుంది. ఇతన్ని తీసుకొని వెళ్ళిపో. బాబీ పద వెళ్దాం అని విక్రమ్ వైపు చూసి నవ్వుతూ బయటకు వెళ్ళబోయింది భాను. 1 మినిట్ అంటూ భానుని ఆపేశాడు గురునాథ్. మౌనంగా చూసింది భాను. ఎయిర్పోర్ట్ బయట అతనితో కావాలని గొడవపడి అక్కడ నుండి అతన్ని మేము తీసుకెళ్ళాము. అతని దగ్గర నుండి ఇక్కడకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాము. అక్కడ నుండి మా వాళ్ళు నన్ను అతని ప్లేస్లో ఇక్కడికి వెళ్ళమని చెప్పారు. అతన్ని వేరే కారులో తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత నేను అతన్ని బ్యాగ్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. కానీ అతను నాకు చెప్పినట్టు ఇక్కడ ఆ సింహం ఒంటరిగా లేదు. ఆమె నేను చెప్పిన కథను నమ్మలేదు అని అన్నాడు గురునాథ్. మీకు ఇదంతా చేయమని చెప్పింది ఎవరు అని అడిగాడు ధ్రువ్. నాకు తెలియదు, మా బాస్కి తెలుసు. నేను కేవలం చెప్పిన పని చేయడం వరకే అని అన్నాడు గురునాథ్. సుహాస్ ఎక్కడ ఉన్నాడు తెలియదు, కాల్ చేసి అడుగు అంటూ ఫోన్ ఇచ్చాడు విక్రమ్. చెప్పినట్టుగానే కాల్ చేశాడు గురునాథ్. భాయ్ ఖాన్ ఖతం నై భాయ్, కోయి తక్లీఫ్ నై, మే ఆరామ్ అంటూ కాల్ కట్ చేశాడు గురునాథ్. వెళ్దాం పదా అంది భాను. బన్నీ నువ్వెక్కడికి? సుహాస్ కోసం. నువ్వొద్దు, ఇదంతా నేను చూసుకుంటాను. ఆదిత్య ప్లీజ్, సుహాస్ నా వల్లే వీళ్ళ దగ్గర బందీ అయ్యాడు. కానీ బయటకు వెళ్తే నాకు ప్రమాదమనా అంది భాను. భాను అన్న మాటకి షాకింగ్గా చూశాడు విక్రమ్. అంతా నాకు తెలుసు విక్రమ్. ఆ సెక్యూరిటీ హెడ్ లాంటి వాళ్ళు ఇక్కడెక్కడ ఉండి ఉంటే ఏం చేస్తావు అని అడిగింది భాను. దానికి విక్రమ్ ఏం సమాధానం ఇచ్చాడో, తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ నచ్చితే కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.